హై వ్యూస్. మన దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్లు కానీ మన సబ్స్క్రైబర్లతో కాదులేండి, మన సబ్స్క్రైబర్ చాలా తెలివిగా ఉంటారు. మేబీ వాళ్ళకి ఆ వీడియో వచ్చే సర్చింగ్లు చూపించడమో, రికమెండేషన్లు చూపించడమో, లేదు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే చూడటమో అలా వస్తారు కొంతమంది. వాళ్ళకి వాళ్ళు చాలా తెలివిగలలాగా ఫీల్ అయిపోతారు. అసలు ఇంక వాళ్ళు ఎవరిని సరే బెదిరిద్దున్నట్టు ఫీల్ అయిపోతారు. ఎలా అంటే తెలుగులో కూడా బెటర్, ఇంగ్లీష్లో పెడతారు అనమాట. ఇంగ్లీష్లో పెడితే అన్న తోపులా తురుములా. ఇందాక కూడా అండి సైరా బాను అండ్ మోహిని డే అండ్ ఏఆర్ రెహమాన్ సంబంధించి వీడియో ఇస్తే ఆ కింద కూడా ఒక కామెంట్ పెట్టాడు. చూస్తే చిన్నపిల్లలా ఉన్నాడు. సరే విషయం ఏంటి, మొత్తం ఇంగ్లీషే. ఏమని నా మీద అంటే కేసు పెట్టాలంట. ఎవరు ఆమె సైరా బాను లాయర్ ఉంది కదా, ఆమె కంటే నా వీడియో ఫార్వర్డ్ చేస్తాడంట, ఈ ఛానల్ మూసేయాలంట. ఏంద్ర అయ్యా అంటే మోహినికి రెహమాన్కి మధ్య లింకు రిలేషన్ ఉందని చెప్పి నేను చెప్పానంట. మరనైనా ఆ వీడియో ఇచ్చిందే అలా రిలేషన్ ఉందని చెప్పేసి బయట రూమర్లు అనుకుంటున్నారు. అలా అనుకుంటుంది ఎవరు, నిజం ఏంటి, అసలు ఏం జరిగింది అని క్లియర్గా టైటిల్ పెట్టి, తమ్నైల్ పెట్టి, హెడ్డింగ్లు పెట్టి, క్వశ్చన్ మార్కులు పెట్టి, అపాస్ట్రస్లు పెట్టి ఇంత వివరంగా తమ్నైల్ టైటిల్లోనే కనిపిస్తుంది. ఆ మనిషి తమ్నైల్ టైటిల్ కూడా సరిగ్గా చూసేట్లేదో తెలియదు. వీడియో అయితే ఖచ్చితంగా చూడాల. ఎందుకంటే వీడియో మొత్తం కూడా అతను ఏదైతే కింద మీద పడి కామెంట్లు పెట్టుకుంటూ వచ్చాడో అదే చెప్పా, సింపుల్ చెప్పా, బాబు ఇంగ్లీష్లో కామెంట్ పెడతాం కాదు, కొంచెం వీడియో కూడా చూడు నాయన, నువ్వు ఏదైతే చెప్పా అదే మొత్తం వీడియోలో ఉంది అదే అని. తర్వాత మీరు చాలా మంది నేను చెప్తున్నా, ఒక జర్నలిస్ట్గా నేను ఒక టైటిల్ పెట్టినా, తమ్నైల్ పెట్టినా కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా పెడతాను. లేదు నార్మల్గా పెట్టినా సరే ఓకే, అందులో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అపోస్ట్రేస్ ఉంటుంది, తర్వాత వచ్చేసి కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయి. అండ్ కొన్ని బయట వాళ్ళు అనుకునేవంటి అది నిజమేంటి అబద్ధం ఏంటి పక్కన ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ లైక్ ఇలా సంథింగ్ ఉంటాయి. మీరు కనీసం దానికి అర్థం ఏంటనేది కూడా ఆలోచించకుండా, నిజమేంటనేది కనీసం వీడియోలకి వెళ్ళి చూడకుండా టక్క టక్క కామెంట్స్ పెట్టుకుంటా పోతే నేను చేయలేదు ఒకటే, ఇంతకుముందు అంత ఓపిక నేను ఉండలేకపోతున్నా. మా టెక్నికల్ టీం కూడా వాళ్ళు వద్దు సార్ అసలు ఇటువంటి వాళ్ళు స్క్రాప్ సార్ వద్దు సార్, ముందు హైడ్ చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళు హైడ్ చేసి పడేస్తున్నారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే కామెంట్స్ పెట్టినప్పుడు కొంచెం చూసి పెట్టండి. వీడియో అన్న చూడండి, లేదా తమ్నైల్ టైటిల్లో క్వశ్చన్ మార్క్ ఉందా లేదా ఏంటిది, ఆ తర్వాత ఆశ్చర్యార్థకం ఉందా లేదా ఏంటి అని చెప్పేసి కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి. కనీసం వీడియోలో 1 మినిట్ అని వినండి, ముందు చివరి 1/2 మినిట్ అని వినండి. ఇప్పుడు వీడియో అంత ఏంటి, నేను ఏదైతే చెప్పానో దానిని ఇప్పుడు సైరా భాను చాలా అందంగా చాలా గొప్పగా చెప్పింది. సైరా భాను లాంటి యొక్క భార్య ఏఆర్ రెహమాన్కి దొరకడం ఆయన అదృష్టం. ఆయన మన అంత బాధపడేందుకు ఇదే రీజన్. ఏంటో రీజన్, ఈమె ఈరోజు ఏఆర్ రెహమాన్కి సంబంధించి ఆయన చాలా మంచివాడు, ఆయనంటే నాకు ఇప్పటికీ ఇష్టం, ఆయన నేనంటే ప్రాణం, ఆయన దయచేసి ఎవరో తక్కువగా మాట్లాడడం చాలా మంచివాడు అని అంటూ ఈరోజు మేము విడిపోయామంటే నాకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ నడుస్తుంది బాంబేలో, నా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెన్నైకి వెళ్తానని చెప్పేసి అంటుంది. అప్పుడు మరి వివరాలు చెప్తే ఇప్పుడైతే నాకు హెల్త్ బాగాలేదు, విడాకులు నేనే అడిగాను, ఏఆర్ రెహమాన్ గారు కాదు, ఆయన చాలా మంచివాడు, దయచేసి ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడదని చెప్పేసాను. మన వీడియోలో మాట్లాడినప్పుడు కదా ఏంటి, ఈమె సైడ్ నుంచే ఇక్కడ ఫోర్స్ విడాకులకు సంబంధించి ఈమె నారు వందనాశాన్ని చెప్పింది. బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేదంటే అభిప్రాయ భేదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, అవి ఇంకా పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా వెనక్కి తీసుకునే పొజిషన్లో లేవు, అందుకే విడాకులు తీసుకోవడం అని చెప్పేసి చెప్పింది. ఇప్పటికీ గోప్యత పాటించండి అంటూనే క్లారిటీ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా ఈమె చెప్పింది, వాంట్లుగా నా అంతటి నేనే తీసుకున్నా, నా హెల్త్ బాగాలేదు అండ్ ఆయన బాగుండాలి, ఆయన గొప్పగా ఉండాలి, ఆయన చాలా మంచోడు, అందుకే నేనే దూరం జరిగాను అని చెప్పేసి ఈమె చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కొడుకు చెప్పాడు ఏమని, ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడతారు, ఎవరైతే పని పాట లేకుండా ఉంటారో వాళ్ళు ఆ చెడుగా మాట్లాడిన దాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తారు, ఎవరైతే బుర్రలో గుజ్జు లేకుండా దిక్కుమాలతనంగా ఉంటారో వాళ్ళు వచ్చి దాన్ని నిజమని చెప్పేసి నమ్ముతారు. ఇదే కదా ఇందాక వీడియోలో కూడా చెప్పింది, ఇప్పుడు చెప్తుంది కూడా ఇదే. మన రెగ్యులర్ లైఫ్ లో కూడా మనకు తెలుసుకోవాల్సింది కూడా ఇదే, నిజమే అంతా అబద్ధం క్రాస్ చెక్ చేసుకున్నాక ఒక మాట్లాడాలి, ఎవరికైనా చెప్పాలి. అండ్ ఇక్కడైతే మాత్రం ఏఆర్ రెహమాన్ దేవుడు అంటూ సైరా భాను చెప్పిన విధానం ఏదైతే ఉందో సింప్లే సూపర్. ఇటువంటి భార్య దొరకడం ఆయన అదృష్టం పాపం. ఆయన అందుకే మనం అంత బాధపడే నాకు ఇప్పుడైతే అనిపిస్తా ఉంది.